హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగశ్రీ కిచెన్. ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. చాలా టేస్టీగా గ్రేవీగా చాలా బాగుంటుంది. ఇంటికి చుట్టాలు వచ్చిన సండే స్పెషల్గా చికెన్ కర్రీ చేయాలి అనుకున్నప్పుడు తప్పకుండా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. నా స్టైల్లో చేసిన ఈ చికెన్ కర్రీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి. చాలా బాగుంటుంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా ఈ చికెన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ నేనైతే కేజీ చికెన్ తీసుకున్నానండి. ముక్కల్ని మరీ చిన్న సైజ్ కాకుండా కొంచెం మీడియం సైజ్ ఉండే పీసెస్లా కట్ చేయించుకోండి. చికెన్ని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఫుల్ సైజ్ నిమ్మకాయని మొత్తం కూడా రసం పిండుకోండి. ఇందులోనే ఒక 2 స్పూన్ల దాకా సాల్ట్ వేసుకొని మొత్తం కూడా ముక్కలకి పట్టేటట్టుగా చేత్తో మొత్తం కలిసేంత వరకు కలుపుకోండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని 1 గంట పాటు పక్కనుంచండి. చికెన్ ఇలా ఉప్పు నిమ్మరసంలో బాగా నానితే ముక్క జ్యూసీగా చాలా సాఫ్ట్గా తయారవుతుంది. ఇలా రెడీ చేసుకున్న చికెన్ని మూత పెట్టి పక్కన పెట్టుకోండి. గంట తర్వాత చూడండి చికెన్ ఇలా బాగా మ్యారినేట్ అవుతుంది. ఈ చికెన్ మనకి కర్రీకి రెడీ అయిపోయినట్టే. ఈ చికెన్ని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 స్పూన్ల దాకా ధనియాలు, ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసుకోండి. ఇలా మెంతులు వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనే ఒక బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క వేసుకోండి. ఇక్కడ నేను దాల్చిన చెక్క వేయడం మర్చిపోయాను. ఇవి మొత్తం వేయించి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పోసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ని ఒక చిన్న గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత అదే మిక్సీ జార్లోకి ఒక పావు కప్పు దాకా పుదీనా ఆకులు వేసుకోండి. నెక్స్ట్ అందులోనే ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 7-8 వెల్లుల్లి రెమ్మలు, ఒక హాఫ్ ఇంచ్ అల్లం ముక్కలు, ఒక 5-6 పచ్చిమిర్చి వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మిక్సీ మూత పెట్టేసి ఫైన్ గా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత గ్యాస్ వెలిగించుకొని ఇలా అడుగు మందంగా వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. అందులోకి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఈ ఉల్లిపాయలు వేగడానికి కొంచెం టైం పడుతుంది. నిదానంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు ఇలా కొంచెం వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పేస్ట్ ని ఉల్లిపాయలు బాగా వేగిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. ఉల్లిపాయలు వేగకుండా వేయకూడదు. ఇలా మొత్తం కలిసిపోయేంత వరకు బాగా కలుపుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ దాకా పసుపు, మీ టేస్ట్ కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలుపుకోండి. ఈ గ్రేవీ మనకి ఎంత బాగా వేగితే అంత టేస్టీగా ఉంటుంది. కొంచెం నిదానమైనా కూడా టైం ఎక్కువ పట్టినా కొంచెం మంచిగా వేయించుకోండి. ఫ్లేమ్ని సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని ఈ గ్రేవీ మొత్తం కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా వేయించుకోవాలి. బాగా లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కూడా మంచిగా వేయించుకోండి. చూడండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుంది. ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంది కదా, మొత్తం కూడా బాగా మగ్గిపోయి ఆయిల్ ఇలా పైకి తేలుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ వేయించేటప్పుడు వచ్చే స్మెల్కే కడుపు నిండిపోతుందండి. అంత బాగుంటుంది కర్రీ టేస్ట్ అయితే. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా గ్రేవీ మొత్తం బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి మనం నీట్గా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ని వేసుకోండి. ఇలా చికెన్ మొత్తం కూడా వేసుకొని మొత్తం కూడా గ్రేవీ చికెన్ కి పట్టేటట్టుగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల దాకా కారం వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా, కారం కొంచెం చూసుకొని యాడ్ చేసుకోండి. నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా కానీ ఉప్పు, కారం తగినట్టుగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కారం వేసుకొని ముక్కలకి మొత్తం పట్టేటట్టుగా కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ పాటు మగ్గించండి. ఇలా వాటర్ పోయక ముందు చికెన్ ని 2-3 మినిట్స్ పాటు మూత పెట్టి మగ్గించడం వల్ల ఈ ముక్కలకి ఉప్పు, కారం బాగా పడుతుంది. మళ్ళీ ఒకసారి మూత తీసి మొత్తం కూడా కలిసేంత వరకు ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ మసాలా పేస్ట్ ని వేసుకోండి. ఇందులోనే కొంచెం మసాలా ఉండిపోతుంది కదా,
కొంచెం వాటర్ పోసుకొని ఆ వాటర్ని కూడా కర్రీలో వేసుకోండి. ఇక్కడ కర్రీలో ఎక్కువ వాటర్ వేయకూడదండి, చికెన్ లోంచి కూడా నీళ్లు ఊరుతాయి కాబట్టి నేను చెప్పినట్టుగా వాటర్ పోసుకుంటే కరెక్ట్ గా సరిపోతుంది. ఇక టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కూడా కలుపుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టి మగ్గించండి. 5 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మొత్తం కూడా కలిసేంత వరకు బాగా కలుపుకోండి. గ్రేవీ కొంచెం బాగా చిక్కబడింది కదా, ఇలా చిక్కగా ఉండాలి. మనకి గ్రేవీ కూడా ఎక్కువగా ఉండకూడదండి ఈ కర్రీలో. ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. చపాతీలోకైనా రైస్లోకైనా అద్దరిపోతుంది. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలి అనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువగా వేసుకొని అవి ఇనికిపోకముందే గ్యాస్ని ఆఫ్ చేసేయండి. ఇలా గ్రేవీ చిక్కగా కావాలి అనుకుంటే ఈ టైంలో గ్యాస్ని ఆఫ్ చేసేయండి. ఇలా కొత్తిమీర చల్లుకొని బాగా కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. సో చూసారు కదా, ఇందులో మనం ఒక్క టమాటో కూడా యూస్ చేయకుండా చికెన్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం. ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో మరి ఇంకెందుకండి లేటు, మీరు కూడా ఈ చికెన్ గ్రేవీ కర్రీని ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ ని కామెంట్ రూపంలో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరెన్నో టేస్టీ వెరైటీ సింపుల్ రెసిపీస్ కోసం మన నాగశ్రీ కిచెన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. డైలీ నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అలాగే నన్ను చికెన్ పికిల్ పెట్టమని అడిగారండి, తప్పకుండా త్వరలోనే చికెన్ పచ్చడి వీడియో పోస్ట్ చేస్తానండి. ఆలోపు మన ఛానల్లో చాలా కుకింగ్ వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసి ట్రై చేయండి. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలి అంటే తప్పకుండా కామెంట్ లో తెలియజేయండి. మీరు నన్ను అడిగిన రెసిపీ చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.